ప్రేమామయుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. దేవుడు మనలను ప్రేమించి మరొక నూతన దినమును అనుగ్రహించి ఉంటుండగా ఆయన నామమును మనము మహిమపరచవలసిన వారిగా ఉన్నాం. ప్రియులారా, ఈరోజు దేవుని వాగ్దానము హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 7వ వచనము. అప్పుడు నేను గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము, దేవా, నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానంటిని. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారు తండ్రి చిత్తమును నెరవేర్చిన కుమారునిగా మనము చూస్తున్నాము. నా ఇష్టమును నెరవేర్చుకున్నట్టుకు నేను రాలేదు, నన్ను పంపిన నా తండ్రి చిత్తమును నెరవేర్చుటకే నేను ఈ లోకమునకు వచ్చి తిని అని యేసుక్రీస్తు ప్రభువారు చెప్పి ఉన్నారు. పరలోకములో దేవుని దూతలు నిత్యము దేవునిని ఆరాధించుచు, దేవుని ఇష్టమును దేవుని చిత్తమును జరిగించుచు, దేవుని మహిమపరుచుచున్నట్లుగా వాక్యములో మనము చూస్తున్నాం. మనము దేవుని మాటకు లోబడుట, విధేయులమగుట దేవుని చిత్తమయ్యున్నది. దేవునిని స్తుతించుట, ఆరాధించుట దేవుని చిత్తమయ్యున్నది. మీరు జారత్వమునకు దూరముగా నుండుటయే దేవుని చిత్తము. ప్రతివాడును తన తన ఘటమును ఎట్లు కాపాడుకొనవలెనో ఎరిగి ఉండుటయే దేవుని చిత్తము. మీరు పరిశుద్ధులగుటయే దేవుని చిత్తము. పరిశుద్ధులుగా జీవించుట దేవుని చిత్తమయ్యున్నది. ప్రియులర, ఇట్టి దైవ చిత్తమును నెరవేర్చేవారిగా మన ముందుముగాక. లోకమును దాని ఆశయు గతించిపోవును, నా చిత్తమును జరిగించువాడు నిరంతరము నిలుచును అని దేవుని వాక్యము సెలవిచ్చుచున్నది. ప్రియులారా, కీర్తనకారుడైన దావీదు ఈ విధముగా చెప్పుచూ ఉన్నాడు, దేవా, నీ ధర్మశాస్త్రము నా ఆంతర్యములోనున్నది, నీ చిత్తమును నెరవేర్చుట నాకు సంతోషకరము. గెత్సెమనే తోటలో యేసుక్రీస్తు ప్రభువారు, తండ్రి, నీ చిత్తమే సిద్ధించునుగాక అని ప్రార్థించి ఆ చిత్తమును నెరవేర్చిన కుమారునిగా మనము చూస్తూ ఉన్నాము. ప్రియులారా, మనమందరమును దేవుని చిత్తమును నెరవేర్చుదుముగాక, దేవునికి ప్రియముగా జీవించుదుముగాక. తద్వారా ఇహపర సంబంధమైన ఆశీర్వాదములను పొందుదుముగాక. దేవుడి మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. దయగల మా తండ్రి, ప్రేమగల మా యేసు ప్రభువా, నీ చిత్తమును నెరవేర్చే బిడ్డలుగా మేము జీవించినట్లు సహాయము చేయము. మా ఇష్టములను మేము నెరవేర్చుకొనక నీ ఇష్టమునే నెరవేర్చే బిడ్డలుగా మేము జీవించినట్లు సహాయము చేయండి. ప్రతి పరిస్థితిలో నీ చిత్తమునే నెరవేర్చుదుముగాక. నీ చిత్త ప్రకారముగా జీవించి మీరు అనుగ్రహించే ఆశీర్వాదములను పొందినట్లు ప్రతి ఒక్కరికి సహాయము చేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసి అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. చిత్తంబు నీదేనయ్యా, స్వరూపమిచ్చు కుమారివే. ఆత్మస్వరూప నీ చిత్తమే అనిసంబు చెల్లు ఇహ పరమునా, అధికంబుగా నన్ని ఆత్మతో ఆవారింపు మోనా రక్షక. అందరూ నాలో క్రీస్తుని చూడా, ఆత్మతో నన్ను నింపుము దేవా. సర్వచిత్తంబు నీదేనయ్యా, స్వరూపమిచ్చు కుమారివే. సారే పైనున్న మంటినయ్యా, సరి అయిన పాత్రం చేయుమయ్యా. సర్వేశ్వర నే